బీఆర్ఎస్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది. రేవంత్ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును క్యాష్ చేసుకుని జనంలో తన ఇమేజ్ పెంచుకుంటోంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు రేవంత్ రెడ్డి ఏడాదిన్నర ప్రభుత్వానికి బేరీజు వేస్తూ కాంగ్రెస్ సర్కార్ తప్పిదాలను జనంలోకి తీసుకెళ్తోంది. రేవంత్ వచ్చిందే తడవుగా మొదలుపెట్టిన కక్ష సాధింపు చర్యలు, ఆశ్రిత పక్షపాత పోకడలు బీఆర్ఎస్ కు బాగానే ఉపయోగపడుతున్నాయి. గులాబీ పార్టీ సంధించే ప్రతి అస్త్రం కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టి మెస్మరైజ్ చేసి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జనహనన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచం పచ్చగా ఉంటే చూడలేనట్లుగా తయారైన హస్తం పార్టీ అధికారం తొలినాళ్లలోనే హైడ్రా అనే ఒక భూతానికి తెరతీసింది. హైదరాబాద్లోని నాలాలు, చెరువుల పరిరక్షణ కోసం అంటూ యనుమల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన కొత్త వ్యవస్థ ఇప్పటికే చాలా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. అదే సమయంలో పలువురు పేదలతో పాటు కొందరు పెద్దల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. హైడ్రాపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఏదో సెలెక్టివ్ అమ్నీషియా అన్నట్లుగా విపక్షాలు, తటస్థుల ఆస్తులు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి గుర్తొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన అక్రమ నిర్మాణాల జోలికి ఆ పార్టీ వెళ్లటం లేదు. హైడ్రా పరిధిలోకి తీసుకురాకుండా వదిలేసిన వాటిలో సీఎం రేవంత్ రెడ్డి సొంత సోదరుడి ఆస్తులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆడిన డబుల్ గేమ్, హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరాన్ని కృంగదీసిన విధానాన్ని బీఆర్ఎస్ జనంలోకి తీసుకెళ్లింది. రేవంత్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ఎలా నష్టపోయిందో వివరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. హైడ్రాకు వ్యతిరేకంగా తాము కోబ్రాను తీసుకువస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించేశారు. కాంగ్రెస్ నేతల దురాక్రమణకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని శాశ్వతంగా పరిరక్షించేందుకు కోబ్రా పనిచేస్తుందని గులాబీ నేతలు అంటున్నారు. మైలార్ దేవ్పల్లి సమీపంలో ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చిన హైడ్రా వాటి పక్కనే ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిని మాత్రం కూల్చలేదని, అది ఒక ఉదాహరణ మాత్రమేనని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. కోబ్రా అంశాన్ని కార్తిక్ రెడ్డి తెర మీదకు తెచ్చినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడే ఉన్నారు. ఆమోదిస్తున్నట్లుగా ఆయన తలూపారు. 3 ఏళ్లలో తాము అధికారానికి వస్తామని, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎక్కడెక్కడ ఎంతెంత విస్తీర్ణంలో ఎన్నెన్ని ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయన్న గణాంకాలు తమ వద్ద జాబితా ఉందని కార్తిక్ రెడ్డి ప్రకటించారు. పక్కా వివరాలు బయటకు తీస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. వీటన్నిటిపై బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చర్యలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఆక్రమణలకు దిగిన కాంగ్రెస్ నేతలకు గుండెల్లో గుబులు పట్టుకుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.